డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డీలిమిటేషన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్ ఏర్పాటు చేసిన జేఏసీ మీటింగ్కు దక్షిణాది రాష్ట్రాల నుంచి పలువురు సీఎంలు, వివిధ పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. అందరికీ నమస్కారం అండి. కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ చేపట్టబోయేటటువంటి డీలిమిటేషన్ని వ్యతిరేకంగా దక్షిణ భారతదేశ రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అసలు ఈ డీలిమిటేషన్ని దక్షిణ భారతదేశ రాజకీయ నాయకులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఏంటి అసలు ఈ డీలిమిటేషన్? దీని గురించి చూస్తే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలను తీయాలి. ఈ జనాభా లెక్కల ప్రాతిపాదికంగానే డీలిమిటేషన్ చేయాలి. ఇది మొన్నటి వరకు ఈ బీజేపీ గవర్నమెంట్ రాముందు వరకు జనాభా లెక్కలు జరిగి 2011 వరకు. ఆ తర్వాత నుంచి జనాభా లెక్కలు జరగాల. ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి జనాభా లెక్కలు చేయాల. మొన్న 2021లో కోవిడ్ ప్రభావం వల్ల ఈ ఆపేశారు జనాభా లెక్కలు చేయాల. ఈ జనాభా ప్రాతిపాదికంగా ఎంపీ సీట్లను కేటాయించడాన్ని, ఈ డీలిమిటేషన్ని దక్షిణ భారతదేశ రాజకీయ నాయకులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, దక్షిణ భారతదేశంలోని ప్రభుత్వాల ప్రభావం వల్ల ఈ జనాభా నియంత్రణ పద్ధతులు దక్షిణ భారతదేశం వాళ్ళు ఎక్కువ పాటించారు. అందువల్ల జనాభా అనేది దక్షిణ భారతదేశంలో తగ్గిపోయింది. ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం జనాభా ఒకే విధంగా ఉంది. కానీ దేశ అభివృద్ధికి దోహదం చేసే విధంగా ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి జనాభా నియంత్రణ పద్ధతులను ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతీయులు ఎక్కువ పాటించారు. ఈ దక్షిణ భారతీయులు ఈ జనాభా నియంత్రణ పద్ధతులు ఎక్కువ పాటించారు. అందువల్ల జనాభా తగ్గిపోయింది. ఈ ప్రభుత్వాలు చెప్పినటువంటి విధానాలు, చట్టాలు, ఈ విధానాలు, ఈ జనాభా నియంత్రణ పద్ధతులు, దేశ అభివృద్ధికి దోహదం చేసేటటువంటి జనాభా నియంత్రణ ఈ దక్షిణ భారతీయ ప్రజలు ఎక్కువ చేసినందుకు ఈ డీలిమిటేషన్ ద్వారా జనాభా ప్రాతిపాదికంగా మీరు లెక్కలు తీసి ఎంపీ సీట్లను తగ్గించడం ఏంది? ఈ విధంగా అన్యాయం చేస్తారా? ప్రభుత్వాలు చెప్పిన పని సక్రమంగా నిర్వహించినందుకు ఎంపీ సీట్లను తగ్గిస్తారా? ఇట్లా ఇందుకు ఈ డీలిమిటేషన్కి వ్యతిరేకంగా స్టాలిన్ గారి గవర్నమెంట్ ముందు చూపుతో ముందడుగు వేసి దక్షిణ భారతదేశంలోని మంత్రులందరినీ ఏకం చేశారు. అసలు తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి గారిని, కేటీఆర్ గారిని, మిగతా కర్ణాటక, కేరళ, ఇట్లానే ఈ దక్షిణ భారతదేశ రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ ఒక దగ్గరికి చేర్చి తమిళనాడులోని చెన్నైలో ఈ డీలిమిటేషన్ వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు. ఎందుకంటే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా దక్షిణ భారతదేశ రాజకీయ నాయకుల ప్రాధాన్యత పార్లమెంట్లో కనిపించదు. వీళ్ళ గొంతు వినిపించే ప్రాధాన్యత ఉండదు పార్లమెంట్లో. మనకు రావాల్సినటువంటి ఆర్థిక వనరుల కేటాయింపులు అన్యాయం జరుగుతుంది. ఏ బిల్లు చేసినా ఇంకా ఉత్తర భారతదేశం నుంచి ఎంపీలు ఎక్కువ ఉంటారు, ఇంకా వాళ్ళ మాటే చెల్లుతుంది. మన దక్షిణ భారతీయుల మాటకు విలువ ఉండదు పార్లమెంట్లో. ఇంత అన్యాయం జరుగుతుంది డీలిమిటేషన్ ద్వారా. ఆంధ్ర ముఖ్యమంత్రులు ఏమైనా మాట్లాడుతున్నారా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. టీడీపీ, తెలుగుదేశం పార్టీ, తెలుగు ప్రజల అస్తిత్వం పైన ఏర్పడిన పార్టీ, తెలుగు ప్రజల ప్రాధాన్యత కోసం ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అట్లాంటి తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇట్లాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు అసలు నోరు విప్పకపోవడం ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమనట్లా దీని మీద, ఈ డీలిమిటేషన్ మీద. సరే, ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం, బీజేపీ గవర్నమెంట్ కూడా ఈ టీడీపీ జనసేన పొత్తు రాజకీయం ఆంధ్రాలో ఉంది. సరే, ఇది రాజకీయం గురించి కాదు మాట్లాడేది. రేపన్నాడు మీ ఎంపీసీకి తగ్గుతాయండి, మీరే తగ్గుతారు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్, మీ టీడీపీ ఇవే తగ్గుతాయి, సీట్లు తగ్గుతాయి. దాన్ని ఎట్లా సమర్థిస్తారు మీరు? జనాభా ప్రాతిపదికంగా ఏ పార్టీలో ఉన్న రాజకీయానికి అతీతంగా ఆలోచించాలి ఇట్లాంటి విషయాలలో. కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ నాయకుడు, తెలుగు జాతికి నాయకుడు, తెలుగు ప్రజలకు నాయకుడు అని చాలాసార్లు చెప్పుకున్న నాయకుడు. ఒకానొక టైంలో పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ. అట్లాంటి పార్టీ, తెలుగు ప్రజల ప్రాధాన్యత కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అట్లాంటి పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకులు, అనుభవం ఉన్న నాయకులు, తెలుగు ప్రజల నాయకుడు, తెలుగు జాతి నాయకుడు అని చాలాసార్లు చెప్పుకున్న నాయకుడు ఆయన. మీరు కూడా నోరు విప్పకపోవడం ఏంటండి? దీనివల్ల ఎంత అన్యాయం జరుగుతుంది దక్షిణ భారతీయులకు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ డీలిమిటేషన్ పైన ఎట్లాంటి మాటలు లేవు.
మీరు ఎలాగో ఈ స్టాలిన్ గారి గవర్నమెంట్ ముందు చూపుతో ఒక అడుగు ముందుకేసి అందరిని ఏకం చేసి డీలిమిటేషన్ వ్యతిరేకంగా మాట్లాడుతుంది. మీరు వెళ్తున్నారా? అక్కడికి వెళ్ళట్లేదు. సరే, ఇక్కడున్నైనా మీ గొంతును వినిపిస్తున్నారా? సరే, మీ కూటమిలో ఒకటి బీజేపీ గవర్నమెంట్ కాబట్టి మీరు వ్యతిరేకంగా మాట్లాడలేరు కాబట్టి సున్నితంగా తీసుకెళ్ళండి. ప్రొటెస్ట్ విమర్శించాల్సిన అవసరం లేదు, సున్నితంగా తీసుకెళ్ళండి. ఈ డీలిమిటేషన్ ద్వారా అన్యాయం జరుగుతుంది మా భారతీయులకని, మా దక్షిణ భారతీయులకు అన్యాయం జరుగుతుందని సున్నితంగా కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళండి. ఏంది అసలు? కానీ మీరు నోరు విప్పండి, ఎందుకంటే చరిత్రలో ఒక మహాఘట్టం ఇది ఈ డీలిమిటేషన్ అనేది. ఇప్పుడు కనుక మీరు ఆపకపోతే అన్యాయం జరుగుతుంది, దక్షిణ భారతీయులకు మొత్తం అన్యాయం జరుగుతుంది. మిగతా బీజేపీ, దక్షిణ భారతదేశంలో ఉన్న బీజేపీ రాజకీయ నాయకులు అందరూ, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణలో, ఆంధ్రాలో, కర్ణాటక, కేరళలో ఉన్నటువంటి, తమిళనాడులో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. డీలిమిటేషన్ దీనివల్ల మీకు కూడా అన్యాయం, మీకు కూడా దక్షిణ భారతదేశంలో రాజకీయ నాయకులకు అందరికీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి, అతీతంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. మరి ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి? మరి ఇప్పుడు మనం ఇదంతా అమిత్ షా గారు ఇంకో మాట అన్నారు. ఏమన్నారంటే దీనివల్ల సీట్లు పెరుగుతాయి, డీలిమిటేషన్ ద్వారా సీట్లు పెరుగుతాయి అన్నారు ఆయన. సీట్లు పెరుగుతాయి సరే, ఉత్తర భారతదేశంలో వారు జనాభా నియంత్రణ చేయలేదు, విచ్చలవిడిగా పిల్లలని అన్నారు, జనాభా ఎక్కువ విరిగిపోయింది ఉత్తర భారతదేశంలో. మీరు సీట్లు పెంచుతారు, జనాభా ప్రాతిపదికన సీట్లు అయితే పెరుగుతాయి. వాళ్ళకేమో 100 పెరుగుతాయి, మాకు 20-30 పెరుగుతాయి, సీట్లు పెరుగుతాయి. మాకు ఇప్పుడు మనకు 10 సీట్లు ఉన్నాయనుకుందాం, ఏ రాష్ట్రంలో 10 సీట్లు ఉన్నాయనుకుంటే ఉత్తర భారతదేశంలో ఒక రాష్ట్రంలో 30 సీట్లు 40 సీట్లు పెరుగుతాయి జనాభా ప్రాతిపదికన. ఎందుకంటే వాళ్ళు జనాభా నియంత్రణ చేయాలి. ఉత్తర భారతదేశం వాళ్ళు విచ్చలవిడిగా పిల్లల్ని అన్నారు, జనాభా బీభత్సంగా పెరిగిపోయింది. కాబట్టి జనాభా ప్రాతిపదికన సీట్లు పెరిగినప్పటికీ వాళ్ళకు మనకంటే ఎక్కువే ఉంటాయి కానీ తక్కువ ఉండవు. దీనివల్ల పార్లమెంట్లో దక్షిణ భారతీయుల గొంతు వినిపించదు. ఏ బిల్లు చేసినా వీరి మాటకు అసలు విలువ ఉండదు దక్షిణ పార్లమెంట్లో. కాబట్టి దక్షిణ భారతదేశంలోని ప్రతి రాజకీయ నాయకుడు రాజకీయాలకు అతీతంగా బయటికి రావాలి, మాట్లాడాలి, దీని మీద డీలిమిటేషన్ వ్యతిరేకంగా మాట్లాడాలని కోరుకుంటూ ముగిస్తుంది.